హాయ్ అండి. పట్టు లంగాలు స్టిచ్చింగ్ చేసేటప్పుడుకు నేను 2 టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. మనం పిల్లల పట్టు లంగాలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం కదా, కంపల్సరీగా బ్లౌజ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ పీస్ తీసిన తర్వాతనే మనం లంగా అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాము. అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే పట్టు లంగాలు కాబట్టి పీసులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని లంగాలు ఆ విధంగా పీసులు వచ్చేస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం లంగా ఎప్పుడు జాయింట్ చేసినా సరే కింద నుండి జాయింట్ చేసి రావాలండి. ఈ విధంగా కింద నుండి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఒకవేళ లంగా సాగినా సరే కిందకి పీసులు అనేది ఎగుడు దిగుడు అనేది వస్తూ ఉంటాయి కదా, అలా ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే ముందుగానే మనం కింద నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం లంగా ఎప్పుడు కూడా ఫిల్ట్ వేసేసుకున్న తర్వాత, ఫిల్ట్ కనుక వేయాల్సి వస్తే ఆ ఫిల్ట్ వేసేసుకున్న తర్వాతనే సైడ్ జాయింట్స్ అనేది చేయాలండి. అలా సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఒకవేళ పిల్లల హైట్ అయినా కానీ దాన్ని ఉప్పదీసుకుని వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం జాయింట్ చేసేసిన తర్వాత ఫిల్ట్ వేసుకున్నట్లయితే ఆ ఫిల్ట్ అనేది మనం ఉప్పదీసుకోవడానికి రాదనమాట. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఒకసారి మనం రీస్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా రీస్టిచ్చింగ్ చేయకుండా ఉండాలి అంటే ముందుగానే మనం లంగాలకి ఫిల్ట్ వేసుకున్న తర్వాతనే సైడ్ జాయింట్ అనేది చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి పీసులు అనేది ఎక్కడా రాకుండా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఏది స్టిచ్చింగ్ చేసినా సరే డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నేను ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్నట్లయితే పీసులు అనేది పిల్లలకి ఒకవేళ పట్టు లంగాలు అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ పీసులు ఇంకా కాళ్ళకి కనుక పట్టీలు ఉన్నట్లయితే ఆ పట్టీలకి తగులుకుంటాయి కదా, అలా తగిలైతే ఇంకా లంగా అంతా లాగేసినట్టు అనిపిస్తుంది. అలా లేకుండా ఉండాలంటే చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత తిప్పేసినట్లయితే మనకి ఫిల్ట్ అనేది బయటికి కనిపిస్తూ వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.